హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ షామాలో ఉన్న అబుదాబి సిటీ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఉన్న షామా అనే ఏరియాలో ఉన్న. ఇప్పుడైతే ఇక్కడ నుంచి సిటీకి వెళ్తున్నా, అబుదాబి సిటీకి. పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ అయితే తీసుకోవడానికి అయితే సిటీకి అయితే బయలుదేరుతున్నా. సో ఇక్కడికైతే వచ్చేసిన బస్ స్టాప్కి. మీకు విపత్తి ఇక్కడ లొకేషన్ చూడండి, చూస్తున్నారుగా. ఇది అదే చిన్న ఇదిలాగా ఉంది చూడండి, నెంబర్స్ అక్కడ. ఇక్కడనే మనకైతే బస్సు అయితే వస్తుంది, సిటీకి వెళ్ళే బస్సు. నేనైతే నా రూమ్ ఉండేది అటు సైడ్, అక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చేసిన. చూడండి పైన బస్సు నెంబర్లు ఉన్నాయి. నేను వెళ్ళేది 201. ఇక్కడ నుంచి డైరెక్ట్ అబుదాబి సిటీకి అయితే ఉంటుంది బస్సు 201. చూడండి ఇక్కడ చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు. ఇక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళు వచ్చిన చైర్స్ కూడా ఏటీఎంలో కూర్చోవడానికి ఎవరు లేరు. సాయంత్రం అయితే వాళ్ళు వస్తారు ఎక్కడికి బస్సు ఇక్కడ నుంచి. పర్లేదు వెదర్ కొంచెం, అంటే వెదర్ అంటే ఎండ లేదు, బట్ గరం అయితే బాగానే ఉంది. గరం అయితే ఇప్పుడు ఒక బస్సు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి 201 వెళ్ళిపోయింది. మళ్ళీ రిటర్న్ ఒక 20 హాఫ్ అన్ అవర్లో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఆ బస్సులో సిటీకి అయితే వెళ్ళాలి. బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసిన. చూడండి ఇంకొకటి సిటీ బస్ వెళ్తూ ఉంది. ఇది A40 ఇది బస్ నెంబర్. ఇలానే ఉంటుంది సిటీ బస్సు. ఇది వేరే సైడ్ వెళ్తుంది, వేరే ఏరియా సైడ్. ఇంతకుముందు ఇలానే ఉంటుంది బస్సు. ఇలాంటి బస్సు ఇంకోటి మనకైతే 20 నెంబర్తో రివర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే నేను ఎప్పుడు వెళ్ళాలండి, ఇక్కడ నుంచి ఎప్పుడైనా బైక్ ఉంటుంది కాబట్టి బైకులు వెళ్ళిపోయినా. బట్ ఇప్పుడు బైక్ లేదు. సో బస్సులో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి సిటీకి అయితే బస్సులో అయితే వెళ్తున్నా. 1 అవర్ అయితే టైం అయితే పడుతుంది అన్నాడు మా ఫ్రెండ్ అయితే. సో చూడాలి ఎంత టైం పడుతుందో. కార్డు అయితే ఉంది చూస్తున్నారు, ఇది అదే అఫిలాత్ కార్డు. ఇది కార్డు ఉంటే మనమైతే బస్సులో అయితే ట్రావెల్ చేస్తాం. సిటీ బస్ ఇప్పుడు వచ్చేది కూడా సిటీ నుంచి వస్తుంది. ఇంత దూరం అయినా కానీ సిటీ బస్సులు ఇక్కడ దాకా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్. ఇదైతే మంచి విషయం. ఈ కార్డులో రీఛార్జ్ ఉండాలి, బ్యాలెన్స్ అయితే ఉండాలి. 20 ధరములకి కార్డు అయితే వస్తుంది. కార్డులో 10 ధరములు వస్తాయి, బ్యాలెన్స్ 10 ధరములు కట్ అవుతాయి. ఇది అఫిలాత్ కార్డు. బస్ స్టాండ్లో కానీ మిషన్ ఉంటే అప్పుడు బస్ స్టాండ్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర అక్కడ కూడా దొరుకుతాయి కార్డుని అయితే. ఈ కార్డులో బ్యాలెన్స్ అయితే ఉండాలి. ఇదే కార్డు యూజ్ చేసుకుని అయితే ఇప్పుడైతే సిటీకి అయితే వెళ్తున్నా. ఇది చిన్న లోకల్ బస్. ఇది కూడా చిన్న లోకల్ బస్సు, అంటే లోకల్లో తిరుగుతుంది. దీనిలో కూడా వెళ్ళచ్చు, అంటే చిన్నగంటే ఒకటే ఏరియాలో తిరుగుతుంది బస్ అయితే. చూడండి వెళ్తూ ఉంది అదే బస్సు. ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. కొంచెం గరం ఉంది, బాగా లేదు, ఇంకా బెటర్. కొంచెం మబ్బు ఉంది, ఓదారం కూడా పర్లేదు. వెయిట్ చేస్తున్న 20 నిమిషాలు అవుతుంది వెయిట్ చేయబట్టి బస్ కోసం అయితే. ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికైతే వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత. అడగాలి 202 ఇది బస్సు నెంబర్ అయితే. ఎక్కేసిన బస్సులను అయితే అబుదాబి బస్ స్టేషన్ 202 ఇది బస్ నెంబర్ అయితే. యా గైస్ ఇప్పుడైతే ఎక్కేసిన బస్సులో కార్డ్ అయితే యూజ్ చేసిన. తీద్దామనుకున్న వీడియో, బట్ టెన్షన్లో తీయలేకపోయిన ఎంట్రన్స్లో అయితే. ఎక్కిన 202 సీదా అబుదాబి బస్ స్టేషన్. చూడాలి ఎంత ధరమ్స్ కట్ అవుతాయి అనేది. ఇక్కడికి వెళ్ళి అయితే మనమైతే వచ్చినాము. టైం అయితే 2 అవుతుంది. చూద్దాం ఎంత టైం అవుతుందో. ఇది అదే బస్సు. ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. చూడండి పైన చూస్తున్నారుగా, ఇది ఏసీ. మంచిగా కూల్ వస్తుంది, చల్ల ఉంది బస్సులోనైతే. బయట వేడిగా ఉంది, బస్సులోనైతే మంచిగా కూల్ మంచిగా ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మెయిన్ రోడ్ ఇది దుబాయ్ అబుదాబి రోడ్డు. అబుదాబి టు దుబాయ్ 140 రోడ్డు. పక్కన చూడండి చెట్లు అయితే మంచిగా. చూడండి రోడ్డు పక్కన చెట్లు అయితే మస్తు పెంచిళ్ళు. రైట్ సైడ్ వెళ్తే యాస్ వస్తుంది, యాస్కి వెళ్ళి వెళ్తుందా ఏ విధంగా వెళ్తుంది రూట్ మనకైతే తెలియదు. చూడాలి రూట్ కూడా ఏ విధంగా వెళ్తే. ఇటు రైట్ సైడ్కి వెళ్తే యాస్కి వెళ్ళొచ్చు అబుదాబి సిటీకి. సీదా వెళ్ళినా కూడా అబుదాబి సిటీకి వెళ్ళిపోతాం. యాస్ ఐలాండ్ నుంచి వెళ్తుందా లేకుంటే ఇలానే వెళ్ళిపోతుందా చూడాలి. ఫస్ట్ టైం ఇక్కడ నుంచి నేను ఉన్న రూమ్ నుంచి షామా నుంచి అబుదాబి సిటీకి ఫస్ట్ టైం అయితే ఈ బస్సులో వెళ్తున్నా. ఎప్పుడు వెళ్ళినా బైక్ పైన వెళ్తుంటుంది, కార్లో. బస్ ఇప్పుడు సిటీ బస్సు యూజ్ చేసుకొని అబుదాబి సిటీకి అయితే వెళ్తున్నా. 2 అవుతుంది, మళ్ళీ నైట్ వరకు అయితే నేనైతే రిటర్న్ అయితే కావాలి. బస్ అయితే యాస్ ఐలాండ్కి వెళ్తుంది. యాస్ ఐలాండ్ రైట్ సైడ్ బ్రిడ్జ్ ఎక్కుతుంది. ఇప్పుడు యాస్ ఐలాండ్ నుంచి అబుదాబి సిటీ సీదా మనకి ఎక్కడేం ఆగదు, ఇక సీదా వెళ్ళిపోతుంది. అక్కడ ముందుకు వెళ్తే యాస్ ఐలాండ్ ఈస్ట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ సిటీ మనకి. ఎక్కడ ఆగడన్నా ఏముండదు, ఎక్కడ ఆగదు బస్ అయితే. సిటీలో అవుతుంది. సిటీకి పోయినాక ఎంటర్ అయినాక అక్కడికి చిన్న చిన్న స్టాప్లు ఉంటాయి, ఆ స్టాప్ల దగ్గర అవుతుంది. బట్ ఇక సీదా వే మంచిగా ఉంది. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా 202 ఎక్కుతానంటే డైరెక్ట్ ఇక సిటీకే తొందరగా వెళ్ళిపోవచ్చు. 45-1 అవర్ లోపు మనమైతే సిటీలో ఉంటాం. అంత ఖాళీ ఇసుక ఎడారి మొత్తం. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ సముద్రం వస్తుంది. యాస్ ఐలాండ్ అందుకే సముద్రం వాటర్ ఇక్కడ దాకా వస్తాయి. మనం అక్కడ నుంచి వచ్చినాం. అక్కడక్కడ వాటర్ కూడా ఉన్నాయి గుంతల్లాగా. ఇది అదే చిన్న కెనాల్ లాగా ఉంది సముద్రం. అక్కడ చిన్న కెనాల్ లాగా సముద్రం ఉంది. అదే కూడా డివైడ్ చేస్తుంది యాస్ ఐలాండ్ని. ఇది అదే చిన్న కెనాల్. ఇక్కడ నుంచి అక్కడ వరకు వాటర్ చూడండి. ఇది అదే చిన్న కెనాల్ లాగా భలే ఉంది. ఇక సముద్రం వాటరు అయిపోయినా మనం యాస్ ఐలాండ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఐక్యో అయితే ఉంది. ఐక్యో ఫెరారీ వరల్డ్ అటు సైడ్ అయితే ఉంటుంది యాస్ ఐలాండ్. అదే అక్కడ ఫెరారీ వరల్డ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. వాటర్కి సంబంధించిన గేమ్స్ యాక్టివిటీస్ మస్తు ఉంటాయి అక్కడ.
ఫెరారీ వరల్డ్ ఐకియో. ఫెరారీ వరల్డ్ అయితే నిజంగా సూపర్. అయితే ఒక పెద్ద ప్రపంచం. పోతే 300 dirhams టికెట్ అయితే ఉంటుంది. అవి కనిపించేటి అన్ని యాస్ ఐలాండ్లో ఉన్న బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు అన్నట్టు. అక్కడ అదే మెయిన్ యాస్ ఐలాండ్కి వచ్చేటోళ్ళు అంతా ఫెరారీ వరల్డ్ కోసం వస్తారు. ఇక్కడ చూడండి బిల్డింగ్లకు పెయింటింగ్ అయితే ఏ విధంగా వేసిందో చూడండి. బిల్డింగ్లకు పెయింటింగ్లు మొత్తం భలే ఉంది నిజంగా. పక్షులు కొంగలతోని పెయింటింగ్ అయితే సూపర్. అయితే ఇప్పుడు యాస్ కూడా దాటేసి ముందుకు వెళ్తా ఉన్నాం కదా. దాటుతా ముంగట అంత సముద్రమే. అంత సముద్రం వాటర్ ఫ్రెండ్స్. ముంగట ఇంకా మంచి మంచి వ్యూస్ వస్తాయి చూపెడతా. ఇక్కడ చూడండి పెద్ద సముద్రం వాటరు. నిజంగా ఎంత వచ్చిన ఒక పెద్ద లేక్ లాగా వాటర్ ఇక్కడ దాకా భలే వచ్చినాయి మొత్తం. ఆల్మోస్ట్ ఇదే కెనాల్ అనుకుంటా. మళ్ళీ ఒక కెనాల్ లాగా వచ్చింది చూడండి. ఇదే డివైడ్ చేస్తుంది. ఇక ఇది యాస్ ఐలాండ్ అయిపోయింది. యాస్ ఐలాండ్ క్రాస్ చేస్తున్నాం. సముద్రం వాటర్ ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి. ఇవే వాటర్ డివైడ్. అది ఐలాండ్ అన్నట్టు. ఐలాండ్ చుట్టూరుగా వాటర్ ఉంటాయి. అదంతా పెద్ద సముద్రం వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి. మెయిన్ ఇంకా అబుదాబి సిటీ సైడ్ ఉంటుంది సముద్రం, కానీ వాటర్ అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి కదా. ఎండ్ ఇక్కడ వరకు ఉందన్నట్టు వాటర్ది. పర్లేదు. నేనైతే 201 అనుకున్నా. కరెక్టే బస్ ఎక్కిన. 202 202 బస్ నెంబరు. నేను 201 అనుకున్నా. అది కూడా సిటీకి వెళ్తుంది, బట్ వేరే రూట్లో వెళ్తా ఇట్లా వెళ్తా తెలియదు. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. 202లో ఎక్కి మంచి పని చేసిన. అడిగిన ఎక్కేటప్పుడు అప్పుడు బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ సరే ముందు వచ్చేసింది, ఎక్కేసిన అంతే. 201 కూడా వెళ్తుంది అదే బస్ స్టాండ్కి, బట్ ఇదే రూట్లో వెళ్తుందా వేరే రూట్లో వెళ్తుందా తెలియదు మనకైతే. అదంతా సముద్రం అటు సైడ్. కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ అయితే కట్టేది కడతా ఉన్నారు. ముందు ఇంకా బాగా అనిపిస్తాయి. అటు సైడ్ మడాడు చూడండి. అటు సైడ్ చెట్లున్నాయి, కొన్ని మడాడువులు ఉన్నాయి అటు సైడ్ అయితే. కానీ మస్తు ఉంటుంది. మ్యాంగ్రోవ్ పార్క్ ఉంటుంది ఇటు సైడ్ అయితే. నేను వెళ్ళి తీసిన మ్యాంగ్రోవ్ పార్కు. అదైతే మొత్తం మడాడు అడవులు అలా అటు సైడ్ ఉంటుంది. అటు సైడ్ వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ జేసీబీలు తోడెడుతున్నాయి, కడుతున్నాయి. రోడ్డు పక్కన చెట్లు కూడా పెడుతున్నారు. మీరు గమనించండి. రీసెంట్గా పెడుతున్నారు ఇవి, ఇంతకుముందు లేకుండా ఈ చెట్లు. చూసిన వాటర్ ట్యాంకర్ కూడా నీళ్ళు పోయాయి ఈ చెట్లకు. మస్తు జరుగుతుంది. ముంగట రానొచ్చేది మళ్ళీ సముద్రం వ్యూ మనకైతే చూడండి. పక్కనే సముద్రం పక్కన వెళ్తూ ఉన్నాం మనమైతే బస్సులో. అన్నీ చూడండి ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు చూడండి, వెహికల్స్ అన్నీ నీళ్ళకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వ్యాన్. అది చిన్న ఐలాండ్లు బాగానే అవుతున్నాయి ఇటు సైడ్. మొత్తం వాటర్లో కొన్ని ఐలాండ్లు నిర్మిస్తున్నారు, కడతా ఉన్నారు. కన్స్ట్రక్షన్ పని నడుస్తూ ఉంది. ఇక్కడ ఇదంతా రోడ్ చూడండి. ఫాహిద్ ఐలాండ్ అట. ఫాహిద్ ఐలాండ్ ఇది ఒకటి కొత్తగా అవుతుంది. అది బాగానే కన్స్ట్రక్షన్ పని బాగానే నడుస్తుంది. ఐలాండ్లో భలే నిర్మిస్తున్నారు ఇక్కడనైతే. ఫ్యూచర్లో ఇంకా ఏ విధంగా ఇది అయిపోతుంది ఏరియా మొత్తం. రూట్లో నేను బైక్ మీద వెళ్ళినా, కానీ బస్సులో ఫస్ట్ టైము. ఇంతమందికి బ్రిడ్జే లేకుండే ఐలాండ్ కోసమని నిర్మిస్తున్నారు. అది ఇది ఇదంతా చూడండి వాటర్, సముద్రం వాటర్. అటు సైడ్ కన్స్ట్రక్షన్ నడుతూ ఉంది. మీకు అంత కెమెరా క్లారిటీ అనిపిస్తుందో లేదో. చిన్న ఐలాండ్లు కడతా ఉన్నారు అటు సైడ్ అయితే. చూడండి మెయిన్ సముద్రం. అక్కడ నుంచి వాటర్ ఇక్కడ దాకా. ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంది. దగ్గరికి వచ్చినా మనం ఆల్మోస్ట్ అంచులోకి వెళ్ళి వెళ్తున్నాం మనమైతే. రమ్హాన్ ఐలాండ్ అంటే ఐలాండ్లు కడతా ఉన్నారు చూడండి. వాటర్ క్రూజ్ అక్కడ కనిపించేది అవన్నదే ఐలాండ్లు. బాగానే ఉంది స్పేసు. ఐలాండ్ కడతా ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ. అక్కడ ఫ్లాగ్ ఉంది, యూఏఈ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది. అదే ఫ్లాగ్. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే సిటీకి వచ్చేస్తాం మనమైతే. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ పని నడుస్తూ ఉంది. అందుకే ఇవన్నీ మెటీరియల్, జేసీబీలు, తర్వాత లారీలు ఇదంతా. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ బస్సు ఉంది కదా, ఇది సిటీ బస్సు. ఇది రోడ్డుకి కార్నర్కి వెళ్ళి వెళ్తూ ఉంటుంది. కార్నర్ సైడ్కి వెళ్ళి 80 స్పీడ్లో 80 దాటది. 80 స్పీడ్ కానీ అస్సలు దాటది బస్. సిటీ బస్సులు అంతే ఇక 80 స్పీడ్లో రోడ్కి కార్నర్ లాస్ట్ ట్రాక్లో వెళ్తూ ఉంటాయి. ముందుకు పక్క సైడ్ అన్నీ పెద్ద కార్లు 120 140 స్పీడ్ వెళ్ళిపోతాయి. ఇది 8 స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ బస్సు. చూస్తున్నారు కదా అదే ఫారెస్ట్. ఇదొకటి అడ్డం వచ్చింది మనకు. చూడండి అంతా ఫారెస్ట్ అన్నట్టు. ఇక చెట్లు అంతా ఫారెస్ట్. రోడ్డు పక్కనే ఇట్లా వెళ్తూ ఉంటే మనకైతే అక్కడ కొన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు. అది ఇంకొక ఐలాండ్, సాదేద్ ఐలాండ్. అదైతే ఐలాండ్లు బాగా ఉంటాయి ఇక్కడనైతే. ఐలాండ్లు అంతా దట్టమైన మొత్తం చాలా పెద్ద ఉంది ఫారెస్ట్ అయితే. రోడ్డు పక్కనే వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి. వాటర్ని ఇచ్చేసుకుంటా మీదకి వెళ్ళి అది పోసుకుంటా కడుతున్నారు. ఇది మళ్ళీ డివైడ్ చేస్తుంది. ఇది
చూడండి అది కనిపించేది అది ఇంకొక సాదియత్ ఐలాండ్, ఇందాక చెప్పినాం కదా అది ఇంకొక ఐలాండ్ అన్నట్టు. వాటర్ యూనిట్ సముద్రం వాటర్ అక్కడ నుంచి మనం చూస్తూనే ఉంటాం కదా, పాయలు పాయలుగా ఇటు వచ్చేసి మొత్తం ఇదైపోయింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పాయలు పాయలుగా సముద్రం. ఇది మొత్తం సాదియత్, మొత్తం రిచ్, మొత్తం విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇది వేరే లెవెల్. అటు సైడ్ మెయిన్ సముద్రం ఉంటుంది, సాదియత్ బీచ్ కూడా ఉంటుంది, బట్ ఫ్రీ ఎంట్రీ కాదు, దానికి బుక్ చేసుకోవాలా, డబ్బులు చెల్లించాలా. ఇదంతా సాదియత్ ఐలాండ్లో ఉన్న బిల్డింగ్లు. రోడ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో, అన్ని రూల్స్ బాగుంటాయి. అబుదాబి అంటేనే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బిల్డింగ్లు అయితే భలే ఉన్నాయి కదా, మొత్తం గ్రీనరీ. సాదియత్ ఐలాండ్ స్పెషల్ ఏంటంటే గ్రీనరీ. ఈ సైడ్ మనమైతే బైక్ ఒకసారి వెళ్ళినా నేను, జింకలు కనిపించినాయి, కుందేలు కనిపించినాయి ఫ్రీగానే. విల్లలాంటి బయట అట్లా పెంచేస్తుంటారు, మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఐలాండ్ మొత్తం. ఇటు చూసిన చెట్లు బాగుంటాయి చూడండి, విల్లాల దగ్గర రోడ్డు పక్కన మొత్తం గ్రీనరీగా భలే ఉంటుంది ఐలాండ్ మొత్తం సాదియత్. మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకెళ్తే డివైడ్ చేస్తాం, మళ్ళీ వాటర్ వస్తాయి ఐలాండ్ కాబట్టి మొత్తం వాటర్ ఉంటుంది చుట్టూరుగా. డివైడ్ చేసేది ఇంకొక కెనాల్ అంటే సముద్రం, అది ఒకటి వస్తుంది, అది కూడా పెడతాం. చూడండి సాదియత్ ఐలాండ్ ఎటు చూసినా గ్రీనరీ. ఖర్జూర పండ్లు కూడా అయినాయి, ఖర్జూర చెట్లు అవన్నీ చూడండి. రోడ్డు పక్కన ఎంత మంచి చెట్లు వచ్చి గ్రీనరీగా మళ్ళీ అనిపిస్తుంది. సాదియత్ ఐలాండ్కి అయితే ఫీల్ వేరే ఉంటుంది, పచ్చదనం మంచిగా ఇక్కడ ఒక్క దగ్గర ఇట్లా కనిపిస్తుంది మనకైతే. ఇదొక బ్రిడ్జ్ పైన రోడ్, పెద్ద రోడ్ వెళ్ళిపోతుంది మొత్తం లైట్లతో, కొంచెం వరకు ఉంటుంది అంతే, 200 మీటర్స్ అంతే. ఇంకా మనం ఈ ఐలాండ్లోనే ఉన్నాం, మొత్తం గ్రీనరీ, చెట్లు భలే ఉంటుంది. ఇంకా ముందట బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ మళ్ళీ పెడతా అండ్ ఇవన్నీ వేప చెట్లు చూస్తున్నది మొత్తం మీరు లైన్గా వేప చెట్లు అవన్నీ. సాదియత్ సాదియత్ ఐలాండ్ క్రాస్ చేయబోతున్నాం మనమైతే. ఇవన్నీ విల్లాలు చూడండి ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సాదియత్ బీచ్ వెస్ట్, ఇది మొత్తం సాదియత్ ఐలాండ్ చూడండి, మొత్తం వ్యూ, విల్లాలు, రోడ్స్ ఇదంతా. ఇవి మనం బ్రిడ్జ్ ఎక్కినాం, ఇది ఎక్కి ముందుకెళ్తే కలసియా డివైడ్ అయిపోతుంది మొత్తం ఐలాండ్. ఈ ఐలాండ్లోనే లవ్రే అబుదాబి మ్యూజియం కూడా ఉంటుంది, దానికి అటు సైడ్ వెళ్ళాలి. బ్రిడ్జ్ పై నుంచి కనిపిస్తుంది, చూపెడతా. గాయస్ ఇక్కడ నుంచి లవ్రే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, లవ్రే అబుదాబి మ్యూజియం. అది అదే కనిపించింది, డోమ్ లాగుంది డోమ్. ఇదే మొత్తం సాదియత్ ఐలాండ్. ఇక్కడ ఏదో ఇంతమంది లేకుండా ఇది మళ్ళీ 1 ఇయర్లో కట్టి పడేసిండ్రు, ఇదేదో మ్యూజియం వచ్చు. ఇదే మెయిన్ సముద్రం, ఇదే ఐలాండ్ డివైడ్ చేస్తుంది. అక్కడ అటు సైడ్ కనిపించేది అది మెయిన్ అన్నట్టు, అక్కడ నుంచి వాటరు ఫ్లో అయ్యకుంటే టచ్ చేసినాయి. ఇదే మొత్తం బ్రిడ్జ్ సాదియత్ ఐలాండ్. అక్కడ చూడండి అది లవ్రే అబుదాబి మ్యూజియం, సముద్రంలో కట్టినలో అయితే ఎగ్దమ్ ఉంటుంది. ఆల్రెడీ నేను వెళ్ళిన వీడియో కూడా తీసిన, చూడండి మన ఛానల్లో ఉంటుంది. భలే ఉంది. ఎన్ని ఐలాండ్లు దాటుకుంటా మనమైతే అబుదాబి సిటీకి అయితే వచ్చేసినాం. ఇక ముంగడ కనిపించేది, ముంగడ వచ్చింది సిటీ, అటు కనిపించేది అది రీమ్ ఐలాండ్, అదొక ఐలాండ్. మళ్ళీ సరిగా ఎన్ని ఐలాండ్లు దాటుకుంటా అబుదాబి సిటీకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సిటీకి ఒక 10-15 నిమిషాలలో దిగేస్తాం మనమైతే. ఇన్ని 3-4 ఐలాండ్లు దాటుకొని సముద్రం పక్కనకి వెళ్ళి ఇది జర్నీ మస్తు అనిపించింది నాకైతే. ఈ సిటీకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఆ సిటీకి అయితే మనమైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ 2-3 స్టాప్లు ఉంటే ఇక్కడ చూడాలి ఎంతసేపు అవుతుందో, 10 నిమిషాలు అయితే అంతే. అక్కడ చూడండి అదొక టన్నల్, అటు సైడ్ అయితే కిందికి వెళ్ళాలి. పైన ఇవన్నీ రోడ్స్ చూస్తున్నారుగా, బిల్డింగ్స్. అబుదాబి మొత్తానికైతే రీచ్ అయినాం అబుదాబికి అయితే. చూడండి చెట్లు, ఇదొక చిన్న పార్క్ లాగానైతే ఉంది. ఇక్కడ దిగేటప్పుడు మాత్రం మర్చిపోద్దు, ఈ కార్డుని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయాలి. ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలి, దిగేటప్పుడు ట్యాప్ చేయాలి, అట్లా ఖచ్చితంగా చేయాలి. చేయకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మాత్రం మర్చిపోద్దు. తొందరగా దిగద్దు, తొందరగా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు దిగేటప్పుడు ఎన్ని కట్ అయినా చూపెడుతుంది, మనకు బ్యాలెన్స్ ఎన్ని కట్ అయినా చూపెడుతుంది. అబుదాబి యూఏఈ రాజధాని. చూడండి బిల్డింగ్స్ మస్తు ఉంటుంది. అబుదాబికి వస్తే ఫీలే వేరే. ఇంతకుముందు ఇక్కడనే ఉండి ఇప్పుడు షామలు ఉండు అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులకి ఇటే ట్రాన్స్ఫర్ అవుతా. అన్ని బిల్డింగ్స్. ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే చెట్టు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన మనము చెట్టు చూడండి పక్కనే, ఈ పక్కన బిల్డింగ్. ఇది చూస్తున్నారుగా, ఇది లోకల్ బస్ స్టేషన్ అబుదాబి సిటీలో. ఇది బస్ స్టేషన్, ఇక్కడ కూడా బస్ ఆగింది. డోర్లు క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ సిటీలో తిరిగేటి లోకల్ బస్ స్టేషన్లు అన్నీ ఇక్కడ అవుతాయి. దాని
అంతా సిటీ లోపల పార్కింగ్, బిల్డింగ్స్, ఇది ట్యాక్సీ, ఇవన్నీ పైన స్ట్రీట్ నేమ్లు. అమ్దాన్ బిన్ స్ట్రీట్, అల్ఫాకర్ స్ట్రీట్, ఇవన్నీ స్ట్రీట్ నేమ్స్. ఇక్కడ అక్కడ మిషన్ అయితే ఉంది, అఫ్లాత్ కార్డు మిషన్. అక్కడనే రీఛార్జ్ చేసుకోవాలా, కార్డు కొనుక్కోవాలని అలాంటి మిషన్లు ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్లో దిగిపోతా నేనైతే. నెక్స్ట్ స్టాప్ ఏదున్నా చూడండి, బిల్డింగ్స్, సిటీ, అబుదాబి సిటీ. ఇదే సిటీ. వావ్, అరే బాబు, ఇక్కడ ఆపితే బెటర్. ముంగట స్టాప్ ఉంటే. నేను దిగి ఏరియా వచ్చేసింది. అక్కడ అన్నీ బైక్ పార్కింగ్లు. ఎక్కడ రే 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 బాబా, మిస్ అయిపోతున్నాను నేనైతే. ఇక్కడ ఏదైనా స్టాప్ ఉంటే బెటర్. ఉంటుందా? ఉండదా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఆపుతాడా? ఆపడు. అక్కడ నంబర్ లేదు, ఈ బస్ నంబరు. ఇది కూడా స్టాపే. బస్ ఇక్కడ ఆపడు. ఎట్లా? 33, 54, 94 నంబర్ బస్సులు అవి ఇక్కడ అవుతాయి. అక్కడ కూడా కార్డు మిషన్లు ఉంది, వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నారు. అదే కనిపించేది రెండు ఈ కార్డుకి సంబంధించిన మిషన్లు. ఒక ఆయన సైకిల్ మీద డెలివరీ చేస్తుండే నూనె. అయినా క్రిస్పీ చికెన్ రెస్టారెంట్ అక్కడ ఇస్తున్నారు కదా మీ బస్ నెంబర్లు, 33, 54, 94. ఆ నెంబర్ బస్సులే ఇక్కడ అవుతాయి, మిగతా ఏవాగాయి అన్నట్టు. ఇది నేను ఇప్పుడు వచ్చింది అక్కడ నుంచి వచ్చిన 202. ఇది ఇక్కడ ఆగది. ఇక్కడ చూడండి స్ట్రీట్లో రోడ్లు దాటుతున్నారు. ఇల్లు అయితే ఇట్లా రోడ్లు మనమైతే ఇట్లానైతే క్రాస్ చేయాలి. ఆహా, మదీనా జాయిద్ షెట్. నేను అక్కడే దిగేడుతుండే, ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ దిగుదాం. ఇక్కడ దిగకుంటే బ్లండర్ మిస్టేక్ అవుతుంది మనదైతే. ఉందా స్టాప్ ఉంది బాబోయ్. దిగుతున్నా నేనైతే. దిగేసిన బాబు, ట్యాబ్ చేసేసిన, దిగిన. ఇదే బస్ స్టేషను. లోపల ఏ విధంగా ఉంటుంది చూడండి. ఏసీ పనిచేస్తుంది. మ్యాప్ మొత్తం అబుదాబి బస్ నెట్వర్క్ సంబంధించిన మ్యాప్. ఎవరు లేరు, ఖాళీ ఉంది. ఇది చిన్న లోకల్లో మనకైతే బస్ స్టేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ బస్ నెంబర్లు దిగిన. మనమైతే ట్యాబ్ చేసినాం. యార్ ఇక్కడ మిషన్ లేదు, ముంగట మిషన్ అయితే ఉంటుంది. 3.89. నాకైతే డబ్బులు అయితే అక్కడికి వెళ్ళి శ్యామకి వెళ్ళి వచ్చినాం కదా, డబ్బులు 3.89 అయితే కట్ అయినాయి. అంత చూపెట్టింది కట్ అయినట్టు. బెటరే, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మిగతా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. కట్ అయింది చూపెట్టింది, బ్యాలెన్స్ కూడా చూపెట్టింది. చెక్ చేసుకోవాలి ఒకసారి. ఫైనల్గానైతే అబుదాబి సిటీకి అయితే తొందరనే 40 మినిట్స్ 45 మినిట్స్లో వచ్చేసినాం. ఇదే అబుదాబి సిటీ. ఇదైతే ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి మనం ఏదైతే పాస్పోర్ట్ అయితే తీసుకోవాలి. ఆఫీస్లో ఉంది పాస్పోర్ట్ తీసుకోవడానికి కోసం అయితే ఇక్కడికి వచ్చిన. ఇది ఓవరాల్ వీడియో. అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే జర్నీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.